అటెన్షన్. పోలీసులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ఉంటారు. అక్కడక్కడ పోలీసులకి కొన్ని కేసెస్లో శిక్షలు పడుండొచ్చు. అయినా కానీ ఈ అట్రాసిటీస్ అనేవి కొనసాగుతూ ఉంటాయి. రీసెంట్గా నెల్లూరులో 2 ఇన్సిడెంట్ చెప్తా వినండి. ఒక మహిళ ఉన్నతాధికారి ఒక మహిళని రాత్రి టైంలో పోలీస్ స్టేషన్లో కొట్టడం జరిగింది. ఈ విషయం బయటకు రాదు. ఎందువల్లంటే పోలీసులకు అగైనెస్ట్గా ఫైట్ చేయడానికి బాధితురాలకి ధైర్యం లేదు. ఇంకొక ఇన్సిడెంట్ చెప్తా వినండి. నేను ఈ వీడియో చేస్తున్న టైంకి ఇప్పుడు కూడా నెల్లూరు జిల్లాలో ఒక పోలీస్ స్టేషన్లో ఒక మైనర్ వ్యక్తిని 20 రోజుల నుంచి ఇల్లీగల్గా పోలీస్ స్టేషన్లో పెట్టున్నారు. కాళ్ళకు గొలుసులేసి పెట్టున్నారు. ఇటువంటి అట్రాసిటీస్ అనేవి కొనసాగుతూనే ఉంటాయి. ఇవి ఎందువల్ల కొనసాగుతున్నాయంటే పోలీసులకు అగైనెస్ట్గా ఫైట్ చేయడానికి బాధితులకి ధైర్యం లేక. ఎవరైతే పోలీసుల చేతిలో అట్రాసిటీస్ గురవుతున్నారో మీరు అంత అధైర్యపడాల్సిన అవసరం లేదు. అంత దయనీయ స్థితిలో మన సిస్టమ్ ఏమీ లేదు. ఫైట్ చేయండి. మిమ్మల్ని వేధించిన పోలీసులకి శిక్ష పడేట్లు చేయండి.